అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. 2024 ఎలక్షన్స్లో టీడీపీ అండ్ జనసేన పార్టీ కూటమి 2024 ఎలక్షన్స్లో కలిసి ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాయి. దానికి సంబంధించి రెండు పార్టీ అధినేతలు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి 2-3 దఫాలు వాళ్ళు చర్చలు జరిపారు. వీళ్ళకి ఏ ప్లేస్లో ఎవరు పోటీ చేయాలి, ఎక్కడెక్కడి నుంచి ఎవరు పోటీ చేయాలి, ఎంపీ స్థానాలలో ఏ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలి అనే దాని మీద కొంచెం ఏదైతే ఉందో స్పష్టత వచ్చింది. ఇంకొకసారి మళ్ళీ కలవబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. బట్ ఈసారి కలిసిన తర్వాత వీళ్ళకి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరితో పాటు బీజేపీ కూడా ఇప్పుడు రాబోతుంది అనేది తెలుస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ అమిత్ షాని కలవటం ఢిల్లీలో, దాని తర్వాత జరిగిన పరిణామాలు, బీజేపీ కోర్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు సమావేశమై ఎన్ని సీట్లు అడగాలి, ఆంధ్రప్రదేశ్లో ఎంపీ సీట్లు అవ్వచ్చు, దాంతోపాటుగా ఎమ్మెల్యే సీట్స్లో ఎలా వెళ్ళాలి అనే దాని మీద తర్జన పడుతున్నారు. దీనికి సంబంధించి తుది ప్రకటన ఏదైతే ఉందో అది రాలేదు. బట్ బీజేపీ చెప్తుంది ఏంటంటే వాళ్ళు ఎంపీ స్థానాల మీద ఎక్కువ పట్టుబడుతున్నారు. ఎందుకంటే ఈ 2024 ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవ్వాలి, ఈ భారతదేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి అనేది బీజేపీ నినాదంగా ముందుకెళ్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు దగ్గరగా 6 ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్, అంటే మొత్తం 25 పార్లమెంటు స్థానాలలో 6 స్థానాలు వాళ్ళు అడుగుతున్నారు. దానికి సంబంధించి 6 స్థానాలు వాళ్ళు అడుగుతున్నప్పటికీ బీజేపీ 6 స్థానాలు అడుగుతుంటే టీడీపీ అండ్ జనసేన వీళ్ళు 3 స్థానాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పటికీ స్థానాలు పెరుగుతాయా లేదా అనే దాని మీద కొంచెం క్లారిటీ లేదు. కానీ మనకి ఇప్పుడు ఒక లిస్ట్ వచ్చింది. ఈ లిస్టులో మొత్తం ఎంపీలు, అంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 ఎంపీ స్థానాలలో టీడీపీ అండ్ జనసేన బీజేపీ ఏ స్థానాలను పంచుకోబోతుంది, ఏ స్థానాల నుంచి ఏ పార్టీ అభ్యర్థులు ఎంపీలుగా పోటీ చేయబోతున్నారు అనే దాని మీద మనం ఒకసారి చూద్దాం. దీంట్లో ఇప్పుడు మీకు చూపించబోయేది మ్యాక్సిమం దీంట్లో 95% వరకు ఇవే అవుతాయి. ఏదో ఎక్కడన్నా 1-2 తప్ప మిగతా 95% వీళ్ళే అదే ప్లేస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఒక్కసారి మొత్తం 25 ఎంపీ స్థానాలలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే మొత్తం లోక్సభ సెగ్మెంట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ పార్టీ మొత్తం, అంటే లోక్సభకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఎలక్షన్స్కి వెళ్తే మొత్తం లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 స్థానాలు ఉన్నాయి. ఈ 25 స్థానాలలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనం చూస్తే శ్రీకాకుళం నుంచి మనకి ఇక్కడ చూస్తే నో డౌట్ శ్రీకాకుళం అనగానే కింజారపు రామ్మోహన్ నాయుడు. ఎందుకంటే గత 2019 ఎలక్షన్స్లో కూడా కింజారపు రామ్మోహన్ నాయుడు ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన టీడీపీ తరపున గెలిచారు. ఇప్పుడు కూడా 2024లో కూడా కింజారపు రామ్మోహన్ నాయుడు ఇక్కడి నుంచి టీడీపీ తరపున బరిలో దిగబోతున్నారు అనేది తెలుస్తుంది. అంటే 2019 ఎలక్షన్స్లో ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వాయిస్ని ఆయన పార్లమెంటులో వినిపించి అందరి ప్రశంసల్ని పొందుతారు. ఆయన ఏ టాపిక్ అయినా కానీ అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఆయనే మళ్ళీ అక్కడి నుంచి 2024 ఎలక్షన్స్లో రామ్మోహన్ నాయుడే అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విజయనగరం చూస్తే ఇక్కడ విజయనగరంలో అక్కడ 2-3 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీలో ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి కంది చంద్రశేఖరరావు టీడీపీ తరపున బరిలో దిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత ప్రతిష్టాత్మకమైనటువంటి లోక్సభ స్థానం అరకు. ఇక్కడ అరకు నుంచి మనం చూసుకున్నట్లయితే అరకు నుంచి కొత్తపల్లి గీత బీజేపీ తరపున కొత్తపల్లి గీత ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. దాని తర్వాత అరకు తర్వాత మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి లోక్సభ స్థానం. ఇక్కడ నుంచి 2-3 వ్యక్తులు కూడా బీజేపీ నుంచి కూడా
జీవి నరసింహరావు గారు ఇక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. దాంతోపాటు చాలామంది ఆశావాహులు ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి శ్రీ భరత్ ఎవరైతే ఉన్నారో విశాఖపట్నం నుంచి టీడీపీ తరపున శ్రీ భరత్ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం 100% ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన గతంలో కూడా అక్కడి నుంచే పోటీ చేశారు. ఇప్పుడు కూడా ఈసారి కూడా విశాఖపట్నం నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు విశాఖపట్నం తర్వాత మనం చూసుకున్నట్లయితే అనకాపల్లిలో అనూహ్యంగా జనసేన పార్టీ తరపున ఎవరైతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఇక్కడి నుంచి పోటీలోకి దిగబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. జనసేన పోటీ చేస్తున్న మొట్టమొదటి ఎంపీ స్థానం ఇదే. అనకాపల్లి నుంచి కె నాగేంద్ర బాబు జనసేన తరపున పార్లమెంట్కి పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అనకాపల్లి తర్వాత మనం చూసుకున్నట్లయితే రాజమహేంద్రవరం ఇక్కడి నుంచి పురంధరేశ్వరి బీజేపీ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారో పురంధరేశ్వరి ఇక్కడి నుంచి బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అన్నట్లు తెలుస్తుంది. ఇంకా దీని తర్వాత మనం చూసినట్లయితే కాకినాడకి సంబంధించి జనసేన లేదా టీడీపీ అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. బట్ ఇప్పటి వరకు దానికి అక్కడి నుంచి ఎవరు అనేది తెలియరాలేదు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే అమలాపురం ఎవరైతే జిఎంసి బాలయోగి తనయుడు ఎవరైతే ఉన్నారో గంటి హరీష్ మాథుర్ ఇక్కడి నుంచి టీడీపీ తరపున లోక్సభకి ఆయన పోటీ చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ ఏలూరు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి డెఫినెట్గా టీడీపీ అభ్యర్థి ఇక్కడి నుంచి లోక్సభకి పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తుంది. ఏలూరు తర్వాత మనం చూసుకున్నట్లయితే నర్సాపురం కూడా చాలా ప్రతిష్టాత్మకమైన ప్లేస్ ఇది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎవరైతే వైఎస్ఆర్సిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. ఆయన టీడీపీ లేదా బీజేపీ నుంచి ఏ పార్టీ నుంచి అనేది తెలీదు. బట్ రఘురామకృష్ణం రాజు నర్సాపురం నుంచి పోటీ చేస్తారు. అది టీడీపీయా బీజేపీ అనేది తెలియాల్సి ఉంది. దాంతోపాటుగా నర్సాపురం తర్వాత మళ్ళీ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్లేస్ ఏంటంటే విజయవాడ. ఇక్కడి నుంచి కేసినేని శివనాథ్ ఎవరైతే కేసినేని నాని సోదరుడు ఉన్నారో శివనాథ్ ఇక్కడి నుంచి టీడీపీ తరపున పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటుగా విజయవాడ తర్వాత మనం చూసుకున్నట్లయితే మచిలీపట్నం కూడా చాలా ప్రతిష్టాత్మకమైంది. ఎందుకంటే ఇక్కడి నుంచి జనసేన పార్టీ తరపున ఎవరైతే ఉన్నారో వల్లభనేని బాలశౌరి అంటే 2019 ఎలక్షన్లో కూడా వల్లభనేని బాలశౌరి 2019 ఎలక్షన్స్లో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సిపి తరపున ఇక్కడ పోటీ చేసి గెలిచారు. కానీ మొన్ననే ఒక నెల రోజుల క్రితమే ఆయన అక్కడి నుంచి అంటే వైఎస్ఆర్సిపి నుంచి జనసేన పార్టీలోకి వచ్చారు. జనసేన పార్టీ నుంచి మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి ఇక్కడ జనసేన పార్టీ నుంచి మళ్ళీ బరిలోకి దిగే అవకాశం ఉంది. దాంతోపాటు గుంటూరు మనం చూసుకున్నట్లయితే గుంటూరు ఇది చాలా ప్రతిష్టాత్మకమైంది ఇది కూడా. ఎందుకంటే పోయినసారి ఇక్కడి నుంచి గల్లా జయదేవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎంపీగా గెలిచారు. ఆయన కూడా పార్లమెంట్లో తన యొక్క వాడివేడి మాటలతో పార్లమెంట్లో ఏపీ తరపున ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ అంటే రాజకీయాలకి రిటైర్మెంట్ ప్రకటించి ఆయన వెళ్ళిపోతున్నారు. ఆయన స్థానంలో ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ తరపు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఈయన తెనాలి పక్కన బుర్రిపాలెంలో ఒక ఊరు ఉంటుంది. మహేష్ ఎవరైతే సూపర్ స్టార్ కృష్ణ గారు అక్కడి నుంచి ఈయన అమెరికా అక్కడికి వెళ్ళి చాలా కంపెనీస్ స్థాపించి అక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్కి సేవా కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చారు. తన పుట్టిన గడ్డికి ఏదైనా చెయ్యాలని అనుకుంటున్నారు. ఆయన అభ్యర్థిని టీడీపీ తరపున పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తుంది. గుంటూరు తర్వాత మనం చూసుకున్నట్లయితే నరసరావుపేట లావు కృష్ణదేవరాయలు టీడీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే లావు కృష్ణదేవరాయలు మనం చూసుకున్నట్లయితే సేమ్ నరసరావుపేటలోనే 2019లో నరసరావుపేట నుంచి వైఎస్ఆర్సిపి క్యాండిడేట్ ఎవరైతే వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు లావు కృష్ణదేవరాయలు మళ్ళీ ఇప్పుడు పోయినసారి వైఎస్ఆర్సిపి నుంచి అయితే ఇప్పుడు టీడీపీ నుంచి
లావు కృష్ణదేవరాయలు పోటీ చేసే అవకాశం ఉంది. అక్కడ ఇప్పుడు బాపట్ల చూసుకున్నట్లయితే బాపట్ల నుంచి కూడా ఎవరు పోటీ చేస్తాను అనే దాని మీద కూడా ఒక సందిగ్ధత ఉంది. కానీ ఇక్కడ టీడీపీ నుంచే పోటీ చేస్తారు, టీడీపీ అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీ చేస్తారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఒంగోలు కూడా చాలా ప్రతిష్టాత్మకమైన ప్లేసు. ఇక్కడి నుంచి మాగుంట రాఘవరెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తారు టీడీపీ నుంచి అన్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు నెల్లూరు చూసుకున్నట్లయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తారన్నట్టు తెలుస్తుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. కానీ అనూహ్య పరిణామాల మధ్య అంటే వైఎస్ఆర్సీపీకి నెల్లూరు అనేది ఒక షాక్ ఇవ్వబోతుందన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి చాలామంది ఆనం రామనారాయణ రెడ్డి అవ్వచ్చు, కోటంరెడ్డి శ్రీధర్ అవ్వచ్చు, దాంతోపాటు చంద్రశేఖర్ రెడ్డి అవ్వచ్చు, చాలామంది అక్కడి నుంచి చాలామంది వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు. ఇక్కడి నుంచి చూస్తే ఎవరైతే మొత్తం నెల్లూరు జిల్లాకి మొత్తం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక ఆయువు పట్టుగా ఒక గుండెలాగా ఉన్నారు. కానీ జరిగిన కొన్ని పరిణామాల మధ్య ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా నెల్లూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు చిత్తూరు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి చిత్తూరుకి సంబంధించి కూడా ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా తెలియలేదు. బట్ ఇది మాత్రం టీడీపీ నుంచే పోటీ చేస్తారు అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ తిరుపతి, చాలా ప్రతిష్టాత్మకమైన ప్లేస్ తిరుపతి పోయినసారి దీని గురించి పెద్ద రగడ జరుగుతుంది. 2019 తర్వాత జరిగిన బై ఎలక్షన్స్లో ఇక్కడి నుంచి గురుమూర్తి వైఎస్ఆర్సీపీ తరపున గెలిచారు. కానీ ఎన్నో అక్రమాలు, దానికి సంబంధించి దొంగ ఓటర్ కార్డ్స్తో ఎన్నో ఓట్లతో అక్కడ వైసీపీ గెలిచిందని చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీ చెప్తుంది. దానికి సంబంధించి ఈసీ కూడా రీసెంట్గా అక్కడ చాలామంది కలెక్టర్లు అవ్వచ్చు, లేకపోతే సిఐలు, ఎస్ఐలు వీళ్ళందరిని అక్కడి నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పుడు 2024 ఎలక్షన్లో అదే స్థానం నుంచి తిరుపతి నుంచి కె నిహారిక పోటీ చేయబోతుంది తిరుపతి నుంచి. టీడీపీ లేదా బీజేపీ నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు కడప పార్లమెంటు స్థానం నుంచి మనం చూసుకున్నట్లయితే రితేష్ రెడ్డి ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. చాలా బలమైన అభ్యర్థితనం అక్కడి నుంచి. కడప తర్వాత మనం చూసుకున్నట్లయితే రాజంపేట ఇక్కడి నుంచి ఇది కూడా చాలా ప్రతిష్టాత్మకమైన ప్లేస్. ఇక్కడి నుంచి మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి ఇక్కడి నుంచి రాజ్యసభకి వైఎస్ఆర్సీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బట్ టీడీపీ నుంచి అక్కడ రాజంపేట బీజేపీ, టీడీపీ కాదు, రాజంపేట బీజేపీ అభ్యర్థి అక్కడి నుంచి పోటీ చేస్తారు. కానీ అభ్యర్థి ఎవరనేది తెలియదు. కానీ రాజంపేటలో బీజేపీ అభ్యర్థి అనగానే మనకి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ బీజేపీ నుంచి రాజంపేటకి ఈసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు. బట్ అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు అన్నట్టుగా ఉంది. కానీ బీజేపీ క్యాండిడేట్ మాత్రం ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రాజంపేట తర్వాత మనం చూసుకున్నట్లయితే కర్నూలు నుంచి డాక్టర్ సంజీవ్ కుమార్ పోటీ చేస్తారు. ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తారు. ఎందుకంటే డాక్టర్ సంజీవ్ కుమార్ కర్నూలు నుంచి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన టీడీపీలోకి వచ్చారు. టీడీపీ పార్టీ నుంచి 2024 ఎలక్షన్స్లో ఆయన కర్నూలు లోక్సభకి పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు నంద్యాల మనం చూసుకున్నట్లయితే బైరెడ్డి శబరి ఎవరైతే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె ఉన్నారో బైరెడ్డి శబరి ఇక్కడ నంద్యాల నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ లేదా బీజేపీ తరపున ఆవిడ పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తుంది. బైరెడ్డి శబరి అక్కడి నుంచి పోటీ చేస్తుంది. దాంతోపాటు చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనం 24వ స్థానం అనంతపూర్ మనం చూసినట్లయితే కాలువ శ్రీనివాసులు. అనంతపూర్ కూడా చాలా పెద్దది, మంచి లోక్సభ, చాలా టఫ్ ఫైట్ ఉన్నటువంటి లోక్సభ స్థానం. ఇక్కడి నుంచి కాలువ శ్రీనివాసులు టీడీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఆయనే పోటీ చేస్తారు అనేది తెలుస్తుంది. దాంతోపాటు లాస్ట్ 25వ లోక్సభ స్థానం హిందూపూర్. ఇక్కడి నుంచి బీజేపీ తరపున వై సత్యకుమార్ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
బీజేపీ తరపున సత్యకుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. టోటల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీజేపీకి అరకు, నెక్స్ట్ రాజమండ్రి, దాంతోపాటు రాజమండ్రి తర్వాత తిరుపతి, రాజంపేట, హిందూపూర్ ఈ స్థానాలలో బీజేపీ పార్టీ అభ్యర్థులు లోక్సభకి పోటీ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు జనసేన నుంచి అనకాపల్లి, మచిలీపట్నం ఈ లోక్సభ స్థానాల నుంచి జనసేన పార్టీ అభ్యర్థులు లోక్సభకి పోటీ చేయబోతుండగా మిగతా వాళ్ళు ఏదైతే మిగతా స్థానాలలో టీడీపీ అభ్యర్థులు లోక్సభ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇది ఇంతవరకు ఉన్న సమాచారం. అంటే వీటిలో ఈ 25 మెంబర్స్లో వీళ్ళు 95% మంది వీళ్ళే పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా లాస్ట్ పరిస్థితుల్లో అవ్వచ్చు, ఏదైనా కొన్ని యాడ్ అయ్యే అవకాశం కూడా లేకపోతే లేదు. కానీ దీనికి సంబంధించి జనసేన, టీడీపీ అండ్ బీజేపీ పార్టీకి సంబంధించి రేపు ఇది 18 తర్వాత వీళ్ళందరూ మాట్లాడుకొని 18 తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. చూడాలి ఈ 25 మందిలో ఎంతమంది. నాకు తెలిసి ఈ లిస్టు మ్యాక్సిమం 95% కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి 3 పార్టీలు ఒక అవగాహనకు వచ్చిన తర్వాత బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. చూడాలి ఈ యొక్క లిస్ట్ నుంచి ఎంతమంది అభ్యర్థులు నిజంగా వాళ్ళ యొక్క స్థానాలను నిలబెట్టుకుంటారా లేదా అనేది మనం వేచి చూడాలి.